So yeah, last videosలో set of videosలో 5-6 videosలో we have discussed what was method overloading in depth. In depthలో we have covered what was method overloading. From this video we will be starting method overriding. What? Method overriding. మెథడ్ ఓవర్లోడింగ్ని మనం చాలా డీటెయిల్గా విత్ బేసిక్స్ అండ్ 6 పాసిబుల్ కేస్ స్టడీస్ విచ్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ అండ్ ఆస్డ్ ఇన్ యువర్ ఇంటర్వ్యూస్ అది మనం డిస్కస్ చేసినాం. నౌ ద నెక్స్ట్ టాపిక్ ఈస్ మెథడ్ ఓవర్ రైడింగ్. సో మెథడ్ ఓవర్లోడింగ్ అంతే ఈజీ కాదు. వీ నీడ్ టు కీప్ మెనీ థింగ్స్ ఇన్ అవర్ మైండ్ వైల్ ఓవర్ రైడింగ్. అసలు మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటో లెట్స్ సీ. మెథడ్ ఓవర్ రైడింగ్ చాలా ఏమంటారు, చాలా జనరస్ వేగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే, బోత్ ఇన్హెరిటెన్స్ అండ్ పాలిమార్ఫిజం ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ మెథడ్ ఓవర్ రైడింగ్. ఏమవుతుందంటే, ఇప్పుడు అసలు నేను బుకిష్ డెఫినేషన్ కాకుండా నేను జనరస్ డెఫినేషన్ చెప్తున్నా. వెన్ చైల్డ్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ parent method implementation, then child can redefine his own implementation. ఎగ్జాంపుల్ అర్థం కాలేదు, ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ ఇస్తే అర్థమవుతుంది. సపోజ్ let's take an example of marriage. So you think there is your parent and child is you. మీ పేరెంట్కి ఒక సంబంధం అంటే ఇష్టం, లైక్ దే లైక్ ఎ గర్ల్ హూమ్ యూ దే వాంట్ యూ టు మ్యారీ, బట్ యూ డోంట్ లైక్ దెమ్. అంటే దే వాంట్ టు మేక్ యువర్ మ్యారేజ్ విత్ ఎక్స్ అనుకుంటే, బట్ యూ లైక్ వై, నీకు వై అంటే ఇష్టం, బట్ దే వాంట్ యూ టు మ్యారీ ఎక్స్. అలాంటప్పుడు వాట్ జావా ప్రొవైడ్స్ ఈస్ సి క్యాన్ ఇంప్లిమెంట్ హిస్ ఓన్ వై, అంటే సి క్యాన్ మ్యారేజ్ హిస్ వై. ఆ ఫంక్షనాలిటీ ఈజ్ నథింగ్ బట్ మెథడ్ ఓవర్ రైడింగ్. క్లియర్గా అర్థమవుతుంది వెన్ ఐ గో టు కోడింగ్ ఇంప్లిమెంటేషన్. అంటే మెథడ్ ఓవర్ రైడింగ్ మనం ఎప్పుడు చేయాలి? వెన్ చైల్డ్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ పేరెంట్స్ ఇంప్లిమెంటేషన్, దెన్ చైల్డ్ క్యాన్ రీడిఫైన్ హిస్ మెథడ్ సో దట్ హీ గెట్స్ హిస్ ఓన్ మెథడ్ చాయిస్. ఎలా అంటే చూద్దాం. నేను ఏమన్నా, దేర్ విల్ బి క్లాస్, 2 క్లాసెస్ తీసుకుందాం. క్లాస్ పేరెంట్, క్లాస్ చైల్డ్ విల్ ఎక్స్టెండ్స్ పేరెంట్, రైట్? ఓకే, ఇది పేరెంట్ ఇస్తాను. నేను ఏమన్నా జనరల్ ఎగ్జాంపుల్ పబ్లిక్ వాయిడ్ M1 system.out.println పేరెంట్ వాంట్స్ యూ టు మ్యారీ సమ్ అలీస్ని పేరెంట్ వాంట్స్ యూ టు మ్యారీ, బట్ చైల్డ్ లవ్స్ బాబ్ అనుకుంటే, అలాంటప్పుడు వీంట్లో కూడా ఒక పబ్లిక్ వాయిడ్ M1 ఉంది. ఇలా ఉన్నప్పుడు system.out.println ఐ వాంట్ టు మ్యారీ బాబ్ అని చైల్డ్ అంటాడు. సో అకార్డింగ్ టు జావా ఏమవుతుంది? బిఫోర్ దిస్ ఇన్ ఓవర్లోడింగ్లో నేను మీకు డైనమిక్ మెథడ్ డిస్పాచ్ అనేది చెప్పిన. డైనమిక్ మెథడ్ డిస్పాచ్ అంటే ఏంటి మీకు గుర్తుంటే, డైనమిక్ మెథడ్ డిస్పాచ్ వాస్ పేరెంట్స్ రిఫరెన్స్ క్యాన్ బీ యూజ్డ్ టు హోల్డ్ చైల్డ్ ఆబ్జెక్ట్. ఇదే డైనమిక్ మెథడ్ డిస్పాచ్ కదా. దీని ప్రూఫ్ ఇది వర్క్ అవుతుందా అవ్వదా అంతా చూసినాం. సో ఈ డైనమిక్ మెథడ్ డిస్పాచ్ గురించి వి విల్ డిస్కస్ ఇన్ డెప్త్ ఇన్ మెథడ్ ఓవర్ రైడింగ్ అని కూడా నేను చెప్పిన. ఆ డెప్త్ ఏంటో ఇప్పుడు మీకు తెలుస్తుంది, చూడండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీన్ని బట్టి మీకు మెథడ్ ఓవర్ రైడింగ్ మీ మైండ్లో వెళ్ళిపోతుంది. మెథడ్ ఓవర్ రైడింగ్లో కంపైలర్ రోల్ ఏంటి, జేవిఎం రోల్ ఏంటి, ఆర్ రిఫరెన్స్ టైప్ రోల్ ఏంటి అన్నీ తెలిసిపోతాయి. సో ఇఫ్ ఐ మేక్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ పేరెంట్ రిఫరెన్స్, పేరెంట్ ఆబ్జెక్ట్, న్యూ పేరెంట్, ఓకే, న్యూ పేరెంట్, పర్ఫెక్ట్లీ వ్యాలిడ్ కదా. ఇప్పుడు పీలో ఏముంటుంది, p.m1 అని కాల్ చేస్తున్నా. p.m1 అంటే ఇప్పుడు మీరు దీన్ని డ్రై రన్ చేసుకుని చూస్తే పీ రిఫరెన్స్ పీ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇదే కదా, పీ రిఫరెన్స్ పీ ఆబ్జెక్ట్. p.m1 అని అంటే ఏంది, ఇది ప్రింట్ అవుతుంది. సో system.out.println అలీస్. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే అలీస్ అని రావాలి కదా, అలీస్ అని వచ్చింది, పర్ఫెక్ట్లీ వ్యాలిడ్. అదే లెట్ మీ కమెంట్ దిస్ ఫర్ ఫ్యూ మినిట్స్.
సి సి ఈక్వల్ టు న్యూ సి అన్న, కరెక్టా? ఇప్పుడు C.M1 అంటున్నా. C.M1 అంటే ఇప్పుడు నేను చైల్డ్ ఆబ్జెక్ట్ చేస్తుంటే ఇప్పుడు చైల్డ్లో వాయిడ్ M1 మెథడ్ త్రూ ఇన్హెరిటెన్స్ ఆల్రెడీ వస్తుంది. బట్ మనం పేరెంట్ నుంచి ఏం తీసుకోవట్లేదు కాబట్టి చైల్డ్ C ఈక్వల్ టు న్యూ చైల్డ్ అన్నప్పుడు C.M1 దీని స్కోప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి system.println అంటే బాబ్ రావాలి. పర్ఫెక్ట్లీ వ్యాలిడ్ కదా, బాబే వచ్చింది. ఎందుకంటే చైల్డ్ రిఫరెన్స్ చైల్డ్ ఆబ్జెక్ట్ నో డౌట్ చైల్డ్ అని అది బాబ్ అని రావాలి. బట్ ఇక్కడ దాకా సింపులే, ఇక్కడ దాకా మాకు కూడా తెలుసు నార్మల్ బేసిక్. ఇప్పుడు చూడండి అసలు డైనమిక్ మెథడ్ డిస్పాచ్ ఇంపార్టెన్స్ అని తెలుస్తుంది. పీపీ ఈక్వల్ టు న్యూ చైల్డ్ అంటే ఇదే కదా డైనమిక్ మెథడ్ డిస్పాచ్ అంటే. పేరెంట్ రిఫరెన్స్ చైల్డ్ ఆబ్జెక్ట్, కరెక్టా? పేరెంట్ రిఫరెన్స్ చైల్డ్ ఆబ్జెక్ట్. నౌ ఇఫ్ ఐ ట్రై టు కాల్ P.M1 అంటే నేను ఏం చేస్తున్నా, పేరెంట్ రిఫరెన్స్ వాడుతున్నా, చైల్డ్ ఆబ్జెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు P.M1 అని నేను చేస్తే అలీస్కి ఛాన్స్ రావాలా, బాబ్కి ఛాన్స్ రావాలా? ఇదే మెథడ్ ఓవర్ రైడింగ్ ఆర్ డైనమిక్ మెథడ్ డిస్పాచ్ అప్లికేషన్ అనేది. ఇది మెథడ్ ఓవర్ రైడింగ్ బేసిక్ అనేది మీకు ఇక్కడే అర్థమవుతుంది. పేరెంట్ రిఫరెన్స్ చైల్డ్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఇఫ్ ఐ ట్రై టు రన్ ఏమొచ్చింది, బాబ్ వచ్చింది. ఐఎమ్ యూజింగ్ అంటే పేరెంట్ డామినేషన్ జావాలో ఇక్కడ పనికిరాదు. ఎందుకంటే పేరెంట్ ఓవర్లోడింగ్లో కూడా చైల్డ్ ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది. ఓవర్ రైడింగ్లో కూడా మీరు రెఫరెన్స్ వాడుతున్నారు. దేని రెఫరెన్స్? పేరెంట్ రెఫరెన్స్ చైల్డ్ ఆబ్జెక్ట్. బట్ రన్ టైంలో మీరు చూసుకుంటే బాబ్ అనేది వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది? దీని వెనకాల రీజన్ ఏంటంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. దీని వెనకాల రీజన్ ఏంటంటే నేనేమన్నా పీపీ ఈక్వల్ టు న్యూ చైల్డ్ అన్ననా. ఇక్కడ రెఫరెన్స్ టైప్ మనం మెథడ్ ఓవర్లోడింగ్లో రిఫరెన్స్ టైప్ మెథడ్ రెజల్యూషన్ బట్టి ఆన్సర్స్ వచ్చినాయి. బట్ ఇక్కడ రన్ టైమ్ ఆబ్జెక్ట్స్ బట్టి ఆన్సర్స్ వస్తున్నాయి. రన్ టైమ్ ఆబ్జెక్ట్స్ బట్టి ఆన్సర్స్ వస్తున్నాయంటే దీని ఏమంటారు? రన్ టైమ్ పాలిమార్ఫిజం. అందుకే రన్ టైమ్ పాలిమార్ఫిజం అంటారు మెథడ్ ఓవర్ రైడింగ్. రన్ టైమ్ పాలిమార్ఫిజం ఆర్ లేట్ బైండింగ్ ఆర్ మెథడ్ ఓవర్ రైడింగ్. దీస్ ఆర్ ద 3 నేమ్స్ ఫర్ మెథడ్ ఓవర్ రైడింగ్. దీంట్లో ఏమన్నాం? మెథడ్ ఓవర్లోడింగ్లో ఏమన్నాం? స్టాటిక్ పాలిమార్ఫిజం, కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం ఆర్ అర్లీ బైండింగ్. దీన్ని డైనమిక్ పాలిమార్ఫిజం, స్టాటిక్ డైనమిక్ అది అంటాం. సో ఇప్పుడు దీంట్లో కంపైలర్ రోల్ ఏంటంటే పీపీ అన్నమా. ఇక్కడ పీపీ అన్నప్పుడు పీలో M1 అనే మెథడ్ ఉందా లేదా ఈ 2 వర్డ్స్ నుంచి, ఈ 2 లెటర్స్ నుంచి డిరైవ్ చేసేది అదే పీపీ. అంటే పీ అనే టైప్ ఏంది? పీ అనేది పేరెంట్ టైప్. ఈ పేరెంట్ టైప్లో M1 అనే మెథడ్ ఉందా లేదా చెక్ చేయడం రోల్ మాత్రమే కంపైలర్ది. బట్ జేవిఎం రోల్ ఏంది? ద మెథడ్ రెజల్యూషన్ అనే కాన్సెప్టే ఉంటుంది మెథడ్ ఓవర్ రైడింగ్లో. ఈ P.M1 అనేది ఉందా లేదా కంపైలర్ చెక్ చేస్తుంది, దాని రోల్ అక్కడికే అయిపోయింది. బట్ రన్ టైమ్ ఆబ్జెక్ట్ మీద ఆన్సర్ వస్తుంది కాబట్టి ద రోల్ ఆఫ్ JVM ఈజ్ వెరీ మచ్ హ్యూజ్ ఇన్ మెథడ్ ఓవర్ రైడింగ్. దిస్ ఈజ్ అబౌట్ బేసిక్ మెథడ్ ఓవర్ రైడింగ్. అంటే ఇప్పుడు ఏంటి, ఇదే మెయిన్ పీపీ ఈక్వల్ టు ఈ 2 కేసెస్ అయితే మనకు తెలిసిందే. బట్ వెన్ వీ యూస్ పేరెంట్ రిఫరెన్స్ టు హోల్డ్ చైల్డ్ ఆబ్జెక్ట్ దెన్ చైల్డ్ విల్ గెట్ హైయెస్ట్ ప్రయారిటీ. అండ్ దీంట్లో ఫ్యూ టర్మ్స్ ఉంటాయి చూడండి. ఏ పేరెంట్లో ఉన్న మెథడ్ ఏదైతే ఉందో దాన్ని ఓవర్ రిడన్ మెథడ్ అంటారు. ఏంటి ఓవర్ రిడన్ మెథడ్ అంటారు. పేరెంట్లో ఉన్నదాన్ని ఓవర్ రిడన్ మెథడ్ అంటారు. అంటే దిస్ ఈజ్ నోన్ యాజ్ ఓవర్ రిడన్ మెథడ్. ఈ మెథడ్ని ఏదైతే మళ్ళీ ఇది చేస్తున్నామో దీన్ని ఓవర్ రైడింగ్ మెథడ్ అంటారు. ఓవర్ రైడింగ్ మెథడ్ దీన్ని ఓవర్ రైడింగ్ మెథడ్ అంటే చైల్డ్లో ఉన్నది ఓవర్ రైడింగ్ అండ్ పేరెంట్లో ఉన్నది ఓవర్ రిడన్ మెథడ్. దిస్ ఈజ్ నోన్ యాజ్ బేసిక్ మెథడ్ ఓవర్ రైడింగ్. దీని డిఫరెంట్ నేమ్స్ కూడా చూసినాం అండ్ కోడ్ ఇంప్లిమెంటేషన్ కూడా చూసినాం. అదే అబౌట్ మెథడ్ ఓవర్ రైడింగ్. We will see what are the set of rules which are need to be followed during method overriding. This is about method overriding, very basic intro. Thank you.